నేను మాట్లాడిన ప్రతిసారి చాలా మంది ఏమంటారంటే, అన్న నువ్వు ఎందుకు బాపనంలో తిడతావు, నీకు వాళ్ళకి పంచదేంది? మా ఊర్లో ఉన్న బాపన పంతులు నాగరాజు నేను రోజు పొద్దుగల పోయినప్పుడు, పంతులు గారు నమస్తే అండి, రాజేష్ బాగున్నా అంటాడు. ఆయనకు నాకేం పంచది లేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాపనలో ఇంటల్లుడు. పోతూ పోతూ మీ మేనమామల మీద రుణం ఉన్నది బిడ్డ తీర్చుకున్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఈ దేశంలో ఊరం తినబడుతుంది అన్న, ఇది వెరీ గుడ్, మంచి పని చేసింది. అయ్యా రంజల్లా రాజేష్ అనేటువంటి ఒక మతోన్మాది అని మీరు అనుకుంటారు. హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, సిక్కులకు, బౌద్ధిస్టులకు ఈ దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా మాట్లాడేవాడు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులే, గుర్తుపెట్టుకోండి. మరి నా మాటలు చాలా అద్భుతమైనటువంటి భోజనాన్ని చేసి ఇంటి ముంగట అరుగులలో కూర్చొని ఏం మాట్లాడిపోతాడో చూద్దాం అనుకుంటున్న వారలారా, చాలా అద్భుతంగా చెవులను ఓపెన్ చేసుకొని మరీ వినండి. ఈ రోజు మీ లోపల మా బాబాసాహెబ్ మీరంతా మా మేనమామలే, మా తాతలే, మీరు వేరే వాళ్ళు కాదు. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగం పేరు మానవ ధర్మ శాస్త్రం. అది ఎవరు రాసిండ్రు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగానికంటే ముందు ఈ దేశంలో శూద్రులు అని పిలువబడుతున్న రెడ్డి, రావు, వెల్మ, బలిత, కమ్మ, నాయుడు, కాపు వాళ్ళకి కూడా ఈ దేశంలో చదువు లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారి తాతకు చదువు రాదు, ఎన్టీ రామారావు గారి తాతకు చదువు రాదు. కానీ ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికంటే ముందు మరి ఎవరు చదువుతున్నారు? ఆ రాజ్యాంగంలో ఏముంటది? అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. వాళ్ళకి తెలుసు అమ్మ కొడుకు బట్టలు ఇస్తున్నారు. ఇది మనలోకి అర్థం కాదు, పెద్ద సమస్య. మనలోకి అర్థం కాదు. అరే నువ్వు ఎందుకు తిడతావు, నేను ఎందుకు తిడుతున్నాను అబ్బాయి, ఈ పెద్ద మనుషులు చెప్పి నాకు ఒక హసలు దొంగలు కాడుతున్నారు. ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సియాజీ రాజా గాయపడి దగ్గరికి తీసుకుపోయినటువంటి కేలిస్కర్ పండితుడు బ్రాహ్మణుడే 1000 సార్లు ఆయనకు మనం జైభీం చెప్తాం, నమస్కారం పెడతాం. మంచి సద్బ్రాహ్మణుని మంచిగానే మమ్మల్ని అన్టచబుల్స్ అంటే చెప్పి అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్ అని అంబేద్కర్ గారి రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో నువ్వు రాసుకున్నావు. ఈ దేశంలో అందరికంటే ముందు విద్యని నేర్చుకున్నది నువ్వే. నువ్వు రాసిన భాష సంస్కృతం. మనలో చాలా మందికి అర్థం కాదు. నేను హిందూ మతాన్ని వ్యతిరేకిస్తున్నాను అనుకుంటాను, సంస్కృతంలో ఉన్న శ్లోకాలు చదువుతాయి. ఒరేని అమ్మ వాడు రాసింది, మరి బాబాసాహెబ్ రాసింది హిందీలో, ఇంగ్లీష్లో ఇప్పుడు తర్జుమైంది, వాడు రాసింది మాత్రం దాంట్లోనే ఉన్నది. ఈ దేశంలో గుడులకు పూజారులుగా ఉంటున్న కులమేది? ఈ ఆసిఫాబాద్ ఏరియాలో ఉన్నటువంటి వందలాది గుళ్ళల్లో ఏ రెడ్డి పంతులన్నా ఉన్నాడా? ఆఖరికి కోమటి పంతులన్నా ఉన్నాడా? మరి దీన్ని రిజర్వేషన్ అనకపోతే ఏమంటారు? గుళ్ళల్లో మీరే పౌరోహిత్యం చేయాలనే దాన్ని రిజర్వేషన్ అనకపోతే ఏమంటారు అంటున్నా. మా అయ్య అన్నిట్లలో జొరమనడం ఉన్నాడు, కానీ మీలాగా రానియలేడంటే మిమ్మల్ని బతికిపోమని చెప్పింది. అంటే చాలా బాగా అర్థం చేసుకోవాలా. అంబేద్కర్ గారిని వాళ్ళు ఎందుకు శత్రువుగా భావిస్తున్నారు అనే విషయం మనకు అర్థం కాకపోతే వాళ్ళకు సమాధానం మనం చెప్పలేం. అగర్ తుమారా హాత్ మే తుపాకీ లియా, మీ చేతిలో తుపాకీ పట్టుకున్నారు, దాన్ని ఆ రివాల్వర్ లాక్ ఓపెన్ చేయలేకపోతే ఉత్త బొమ్మ తుపాకీ అనా, బొమ్మ తుపాకీ. నీకు ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి మెడిసిన్ ఇచ్చిపోయాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది మనకు తెలుస్తలేదు. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం కోసం మీరంతా ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో తెలుసు, ఎన్ని ఆఫీస్ రూమ్ లో మెట్లెక్కిరో మీకు తెలుసు. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇక్కడ వచ్చేటువంటి ఆఫీసర్లు కూడా, దీంట్లో ఉన్నటువంటి వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చి వీడియో రికార్డ్ చేసుకుంటున్న వాళ్ళని కూడా అడుగుతున్నా, ఈ దేశంలో గాంధీ విగ్రహం పెట్టిన నాడు ఏ లట్టా కొడుకైనా పర్మిషన్ అడిగిందా? నెహ్రూ విగ్రహం పెట్టినాడు పర్మిషన్ అడిగిందా? సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడితే పర్మిషన్ అడిగిందా? మరి పర్మిషన్ సృష్టించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయనకు ఎందుకు పర్మిషన్లు గుర్తొస్తున్నాయి? తిరుగుబాటు చేయాల్సిన అవసరం వచ్చింది మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరకు వస్తేనే గ్రామ పంచాయతీ దగ్గర నుంచి పడితే ప్రతి ఒక్కరు పర్మిషన్ అడుగుతారు. ఏం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? డిగ్రీ చదువుకున్న గాంధీ నుంచి వచ్చినాయా? డిగ్రీ చదువుకున్న పటేల్ నుంచి వచ్చినాయా?
మరి 32 డిగ్రీలు చదువుకున్న మహానుభావుడు ఈయన వల్ల ఈ దేశంలో ఏ సమాజానికి అన్యాయం జరిగిందో చెప్పండి నాకు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే ఇక్కడున్నటువంటి ఇక్కడున్న వ్యక్తులే మీ తాతలకు చదువు వస్తుందా? మన తండ్రులకు చదువు వస్తుందా? మరి మన తాతలకి మన తండ్రులకి రాని చదువుని మన వరకు చేర్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. మరి ఈ చదువు కేవలం మాలామాది వాళ్ళకు ఎస్సీ ఎస్టీలకే వచ్చిందా? సాగరులకి, కుమ్మరులకి, కమ్మరులకి, రెడ్డోళ్ళకి, నాయుడికి, బల్జలకి, కమ్మలకి వాళ్ళందరికీ చదువు రావడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కరే. పాత సినిమాలలో చూడండి, విద్య నేర్పే పంతులంతా కూడా బాపనలే, అవునా కదా? మరి ఈ దేశంలో చదువుకున్న విద్యార్థి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోగలుగుతున్నాడు. కానీ ఇదే దేశంలో ఉన్నటువంటి పేద పాఠశాలకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకు లేదు? ఎందుకు లేదు? దిస్ ఈస్ నాట్ కాల్ ఏ రిజర్వేషన్. వేద పాఠశాలలో బాంబులు తయారు చేస్తారా? మరి మనం అందరం హిందువులమే కదా. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా మేము కూడా వేదాలు నేర్చుకుంటామంటే ఎందుకు రాణిస్తలేరు? అది గుప్తాధిపత్యంగా మీరే ఎందుకు ఉంచుకున్నారు? సరే మీరు చేసుకోగా మేము ఎప్పుడైనా అర్థమన్నా? మరి మా రిజర్వేషన్ల మీద వాడు ఏడుస్తారు ఏంది? ఆ బల్బులు తగ్గించడం కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ జెండా పంపించాడు. దట్ ఈస్ కాల్ ఇండియన్ కాన్స్టిట్యూशन, దట్ ఈస్ కాల్ ए वैल्यूएबल एजुकेशन. बाबा साहब अंबेडकर बोला शिक्षा शेरनी का दूध है जो पिएगा, लेकिन हम तो दौड़ रहे गाड़ू बन के घूम रहे. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి చదువుని మనము అవహేళన చేస్తున్నాం. సామాన్య మాట్లాడిండు, మన తాతలకు రాని చాలా చాలా మీకు నవ్వులాటగా ఉండొచ్చు, నేను చాలా జనరంజకంగా చెప్తే మీకు నవ్వొస్తుండొచ్చు, కానీ కాదు గుర్తుపెట్టుకోండి, మన తాతలకు రాని చదువుని, మన తండ్రులకు రాని చదువుని మనకు మాత్రమే వచ్చి మన పిల్లలకు దూరం చేసేసి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ లేవు, గవర్నమెంట్ రెసిడెన్షియల్ లేవు, మెల్లిమెల్లిగా విద్య మొత్తం కూడా ప్రైవేటీకరణ కాబట్టది, అవునా కదా? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగానికి ఆయన కంటే ముందున్న రాజ్యాంగంలో ఏమన్నాడు? అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్. ఈ దేశంలో చదువుకునే అధ్యయనం అంటే చదువు నేర్చుకోవడం, అధ్యాపకం అంటే చదువు నేర్పడం, బ్రాహ్మణ నామకల్పయాత్ కేవలం బాపనల సొత్తు మాత్రమే. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండు? వయోజనులైన ప్రతి ఒక్కరికి కూడా ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వాలన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అక్కడ కులం లేదు, మతం లేదు, జెండర్ ఫీలింగ్ లేదు. నిర్బంధ విద్య అంటే ఏంటి? వేల సంవత్సరాలుగా దూరంగా ఉన్నాం కాబట్టి, విద్యకు దూరంగా ఉన్నాం కాబట్టి, మనకు విద్యలో ఉన్నటువంటి గొప్పతనం ఏందో తెలియదు కాబట్టి గొర్రెలు కాసుకుంటాడు, గొర్రెలను పట్టబోతాడు, కుమ్మరాయన పిల్లలంతా మట్టి తీసుకుంటూనే పోతారు, గౌలైన పిల్లలు తాడి చెట్లు ఎక్కితే మిద్దె చెట్టు ఎక్కిస్తామని పోతారు, సాగరైన పిల్లలు చెరువులోకి వెళ్ళి ఆడుకుంటారు. మా జాతికి విద్యలో ఉన్నటువంటి గొప్పతనం తెలియదు కాబట్టి